గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజులవారి గారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు నేను మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త బ్లాగ్తో వచ్చేస్తున్నాను. వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఇంకా సంక్రాంతి రోజు అండి. సో నైట్ ముగ్గులైతే వేసాం కదా భోగి రోజు. సో నేను ఎర్లీ మార్నింగ్ ఇలా వీడియో అయితే తీసానండి. సో చాలా బాగుంది. సో మంచుకి కొంచెం కలర్స్ అవన్నీ కూడా పోతాయేమో అనుకున్నాం, కానీ లేదండి, చాలా బాగుంది ముగ్గు అయితే. సో ఇంకా తర్వాత సంక్రాంతి అంటేనే పెద్దవాళ్ళకి పెట్టడం కదా. సో ఇక్కడ ఎప్పుడు మేము ప్రతి ఇయర్ అయితే చేయమండి, బట్ ఈ ఇయర్ అయితే నానమ్మ తాతయ్య అలానే అమ్మమ్మ తాతయ్యకి అయితే మేము దండం పెట్టుకున్నాము. సో ఇలా మా చెల్లి వాళ్ళందరూ కూడా వచ్చారు. సో మా పిన్ని వాళ్ళు అందరూ కూడా వచ్చారండి. సో మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. అంటే మేము ఈ మధ్యకాలం రీసెంట్గా ఇలా మేము కలిసి బయట అయితే ఎంజాయ్ చేసాం, కానీ ఇలా మా ఇంటికైతే వచ్చి అందరం కలిసి కూర్చుని తిని ఎంజాయ్ చేసి చాలా రోజులు అయిందండి. ఇంకా సంక్రాంతికి మా అమ్మమ్మ తాతయ్య ఉన్నప్పుడైతే మా పిన్ని వాళ్ళు వచ్చేవాళ్ళు. సో సంక్రాంతికి పుట్టింటికి వస్తారు కదా, సో ప్రతి ఇయర్ అయితే అలా వచ్చేవాళ్ళు. బట్ అమ్మమ్మ తాతయ్య లేని కారణం వల్ల సో మా ఇంటికి అయితే ఇన్వైట్ చేశామండి. సో మా మమ్మీ పెద్ద సిస్టర్ కాబట్టి వాళ్ళిద్దరికి, అండ్ అలానే మా డాడీ ఏమో వాళ్ళకి సొంత బావ అవుతారు మా పిన్ని వాళ్ళకి. సో ఇంకా వాళ్ళకి పుట్టింటి నుంచి మా మమ్మీ వాళ్ళు అయితే ఇన్వైట్ చేశారు. సో ఇంకా మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నామండి. వాళ్ళు యాక్చువల్గా భోగి రోజే వద్దామనుకున్నారు, బట్ కుదరక సంక్రాంతి రోజు అయితే వచ్చారండి. సో మార్నింగ్ 9:30 ఆ టైంకి వచ్చేసారు. సో ఇంకా ఆ రోజంతా ఉండి కనుమ రోజు అయితే వెళ్దామని చెప్పి ఇంకా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నామండి. సో ఇంట్లో లంచ్కి ప్రిపేర్ అవుతున్నాయి. సో ఈ లోపులాగా మేము పిక్స్ అయితే దిగుతున్నాం. నేను మా పిన్ని వాళ్ళు అలానే మా చెల్లి వాళ్ళందరితో అయితే ఇలా పిక్స్ అయితే దిగుతున్నానండి నేను. సో ఇంకా మా బ్రదర్ అండ్ అలానే మా మరదలు కూడా ఇక్కడే ఉన్నారు. సో ఇంకా మా మరదలు వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇల్లు కూడా దగ్గరేనండి. అక్కడ నుంచి మా ఇంటికి అయితే వచ్చింది. ఇంకా మొత్తం అయితే ఒకసారి సెల్ఫీస్ అవన్నీ దిగుతున్నాము. సో చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ మేమంతా ఇలా గ్యాదర్ అయ్యి ఒకే ప్లేస్లో. సో ఇక్కడ మా బాబు అయితే ఆడుకుంటున్నాడు. సో ఇంకా వాడికి చూసారా, వీళ్ళిద్దరు బావను వాళ్ళ ఇద్దరు బావలు ఇక్కడైతే ముద్దులు పెట్టుకొని ఆడుకుంటున్నారండి. ఇంకా మా మమ్మీ ఆ రోజు పులిహార చేశారు. సో నాన్ వెజ్ ఎందుకు, ఎలా అయినా నెక్స్ట్ కనుమ రోజు నాన్ వెజెసే ఉంటాయి కదా అన్నట్టు ఇంకా పులిహార అండ్ అలానే బంగాళదుంప కర్రీ చేశారండి. అండ్ అలానే పప్పు టమాటో చేశారు. ఇది ఇక్కడ పరవన్నం చేశారు, పెద్దవాళ్ళకి పెట్టాలి అని అన్నారని. సో పరవన్నం అండ్ అలానే పప్పు టమాటా కూడా చేశారు. రైస్ అయితే వండారు. బిర్యానీ అవన్నీ నెక్స్ట్ డేలో చేసుకుందామని చెప్పి ఇంక ఇక్కడ అయితే మేము కూర్చుని అయితే తింటున్నామండి అందరం మొత్తం. సో ఇక్కడ 2 గ్రీన్ కలర్ డ్రెస్సెస్ వాళ్ళు ఉన్నారు కదా, మా సిస్టర్స్ అండి వాళ్ళు. అక్కడ మూల కూర్చుంది మా సెకండ్ పిన్ని, మా మమ్మీ వాళ్ళ సెకండ్ సిస్టర్. సో ఇక్కడ పింక్ కలర్ బ్లౌజ్ ఉన్న ఆమె అయితే మా మమ్మీ వాళ్ళ థర్డ్ సిస్టర్ అండి. సో ఇక్కడ ఇలా కూర్చుని చాలా రోజుల తర్వాత మేము కూర్చుని తిని చాలా హ్యాపీ అనిపించింది. మా అమ్మమ్మ తాతయ్య అంటే ఎక్స్పైర్ అయిన తర్వాత మేము ఇలా కూర్చుని తిన్న మూమెంట్ అయితే ఇదేనండి. అంటే మధ్యలో ఎక్కడన్నా మేము గ్యాదర్ అయి తిన్నాము, బట్ ఈ మూమెంట్ అనేది చాలా స్పెషల్ అనే అనుకోవాలి. ఎందుకంటే మా అమ్మమ్మ తాతయ్య ఉన్నప్పుడు అందరం కలిసి ఒక దగ్గరే ఉండి చాలా బాగా, మెయిన్ వేరే ఫెస్టివల్స్ కాకపోయినా సంక్రాంతికి అందరూ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ మూమెంట్స్ చాలా ఇయర్స్ నుండి మిస్ అయ్యాయండి మాకు. మళ్ళీ బై గాడ్ గ్రేస్ అనే అనుకోవాలి, మేమంతా మళ్ళీ ఒక దగ్గర ఉండి ఇలా హ్యాపీగా ఉన్నాము అంటే అదంతా కూడా దేవుడు వల్లనే అనుకుంటాము. సో ఇంకా మా సిస్టర్స్ మేము పైకి వెళ్ళి కొన్ని రీల్స్ అయితే చేసుకున్నామండి. మీరు ఆల్రెడీ నా షార్ట్ వీడియోస్లో చూసే ఉంటారు. ఇంక ఇలా మా పిన్ని వాళ్ళు వచ్చారు కాబట్టి పుట్టింటి నుంచి ఏదన్నా వాళ్ళకి ఒక గిఫ్ట్ లాగా ఇవ్వాలి అన్నట్టు వాళ్ళకి మమ్మీ వాళ్ళు బట్టలు అయితే పెట్టారండి, మా ఇద్దరు పిన్ని అలానే మా ఇద్దరు బాబాయిలకి. సో ఇలాంటి ఫెస్టివల్స్ అండ్ అలానే ఇలా సంక్రాంతి అండ్ అలానే వేరే ఫెస్టివల్స్ ఏదైనా మేము ఇలానే హ్యాపీగా జరుపుకోవాలని అనుకుంటున్నాం. సో ఇది ఒక బెస్ట్ మూమెంట్ అనే అనుకోవాలి, అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి.
సో ఇంకా మా తమ్ముడండి ఇంకా మొత్తం అంతా కూడా ఇంకా మొత్తం అలా మా డాడీని మా బుడ్డోడు చూసి మేమంతా అట్లా హగ్ చేసుకున్నామని మా బుడ్డోడైతే ఎక్కేశాడు మా డాడీ మీదకి. సో నేను దిగు అని చెప్పి అంటున్నాను, అసలు వాడు ఏమంటాడో అని. ఇంకా అది అంతా అయిపోయిన తర్వాత మాకు 6:15కి మేము సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీకి టికెట్స్ అయితే బుక్ చేశారండి. ఈ లోపు టైం అయితే ఉంది. లంచ్ అయిపోయిన తర్వాత మాకు దగ్గరలో కోడి పందాలు వేస్తున్నారని చెప్పి తెలిసింది. ఇంకా మా చెల్లి వాళ్ళు మేము యాక్చువల్గా ఫ్యామిలీ మొత్తం వెళ్దాం అనుకున్నాం. మా పిన్ని వాళ్ళు కూడా వస్తామని చెప్పారు. మళ్ళీ ఒక 2 అవర్స్కి ఎందుకు, మా పిన్ని వాళ్ళు కూడా మూవీకి వస్తున్నారండి. సో ఈ 2 అవర్స్కి ఎందుకు పందాలకి అని చెప్పి అక్కడ చాలామంది జెంట్స్ ఉంటారు కదా అన్నట్టు ఇంకా వాళ్ళు రాను అని చెప్పి అంటే ఇంకా మేము ఎప్పటి నుంచో మాకు సరదా అండి కోడి పందాలకి వెళ్ళాలని. బట్ మా ఫాదర్ అయితే ఎప్పుడు తీసుకెళ్లరు. సో అందుకని ఇంకా మా చెల్లి వాళ్ళు మేమంతా వెళ్దామని చెప్పి ఇంకా కార్లోనే కదా అన్నట్టు వెళ్ళామండి. సో ఇంక ఇలా పిక్స్ అయితే దిగాము మా చెల్లి నేను అండ్ అలానే అందరం. ఇంకా కోడి పందాలు అయితే అయిపోయాయి. ఒక 1/2 అవర్ అయితే ఉన్నామండి. ఇంకా వచ్చేసాం మూవీ టైం అయిపోతుంది అని. ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకుని దగ్గరలోనేనండి ఒక 5 minutes డిస్టెన్స్. సో ఇంకా మూవీకి అయితే వచ్చేసాం మేము. అసలు మూవీ అయితే అసలు చాలా చాలా బాగుందండి. ఎంత కామెడీ ఉందంటే అందులో మెయిన్ ఏంటంటే చిన్న బాబు ఉంటాడండి, వాడే మెయిన్. ఈ చిన్న బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి నన్ను ఇలానే సపోర్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.